guys, welcome back to our channel. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్టయితే ఆల్రెడీ మేము ఒక లొకేషన్లో పార్ట్ 1 షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మేము నెక్స్ట్ షూట్ కోసం బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇది టెక్కలి దగ్గర బావన్పాడు బీచ్. ఈ ఏరియాలో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే కామెంట్ చేయండి. మా ఫస్ట్ షూట్ వచ్చి ఒడిస్సాలో ఒక ప్యాలెస్లో తీసాము. ఆ వీడియో ఎవరైనా చూడనట్టుంటే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసాం. ఈ మూటలు చూస్తున్నారు కదా, ఇదంతా ఉప్పు అన్నమాట. ఈ ఏరియా మొత్తం సాల్ట్ పండిస్తున్నారు. ఇక్కడ నుంచే అన్ని ఏరియాస్కి సప్లై అవుతుంది. మేమైతే బీచ్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది అనమాట. సో చూడాలి ఈ సన్సెట్లో ఎలా వస్తుందా అని చెప్పి. ఇక్కడికి మేము 2 వెహికల్స్తో వచ్చాము. క్యాబ్తో పాటు కార్ కూడా తీసుకొచ్చాము, ఎందుకంటే ఇక్కడ కార్తో షూట్ ఉందని చెప్పారు. చూడాలి. ఇది లోకల్ ఏరియా కనుక మనకి రెడీ అవ్వడానికి రూమ్స్ అలాంటివి ఏమి ఉండవు. మన వెహికల్స్లో మనం రెడీ అవ్వాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు బీచ్కి వెళ్ళిపోదాం రండి. వాళ్ళు రెడీ అయ్యి వస్తారు. నేనైతే అస్సలు చాలా వెయిట్ చేస్తున్నా బీచ్ చూడాలని. చాలా ఇయర్స్ అవుతుంది బీచ్కి వచ్చి. అదిగో అదే అన్నమాట షూట్ చేస్తున్నారు. మన వీళ్ళకి బీచ్ ఎంజాయ్ చేద్దాం. మా వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోయి బీచ్లో ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారో చూద్దారండి. అది మా గౌరీ, మా ప్రీ వెడ్డింగ్ షూట్ అది కోసం అక్కడ అవుతుంది. సో మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నారే? నాన్న ఈ ఫోన్ వీళ్ళు ఏదో మ్యూజిక్ వేస్తున్నారు బీచ్లో. లైట్స్ కెమెరా యాక్షన్. యాక్చువల్లీ ఇక్కడ షూట్ అవుతుంది మా చెల్లిది. మమ్మల్ని డిస్టర్బ్ చేయదు, దొబ్బేమన్నారు. అందుకు మేము మీకు ఈరోజు అక్కడ ఆ స్పాట్కి తీసుకెళ్తాం. రండి వెళ్దాం. ఆపోజిట్లో వ్యూ పాయింట్ చూస్తే అది ఎందుకో నాకు కొంచెం ఐలాండ్లా కనిపించింది. ఇసుక చుట్టూ వాటర్ అలా. అందుకే మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. గౌరీ, ఇప్పుడు మీకు ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ పాయింట్ చూపిస్తాం మేము వెళ్ళి. అక్కడ చూడండి మధ్యలో ఎంత బాగా వస్తుందో ఇసుక. అడుగులు, జనాలు, చెప్పులు ఎంత బాగుందో. ఈ ఇసుక మధ్య నుంచి అక్కడ ఒక షూట్ అవుతుంది. అంటే అవి నాయన ఎన్ని ఏరుకొని వచ్చి చూపి 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 అందరికి అష్టచమ్మ ఆడుకుంటాం. చూడండి ఏంటివి. అచ్చా ఇవి ఏమంటారు వీటిని? అరే బీచ్లో వేరుకొని ఇంట్లో పెట్టుకోవచ్చా? అచ్చా మాకు ఇవి దొరికాయి ఫ్రెండ్స్. ఇవి ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో మాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. తీసుకో. ఇక్కడ నీరు లేదు కానీ వెళ్ళొచ్చో లేదో మాకు తెలియట్లేదు. ఎందుకులే రిస్క్ అని చెప్పి మేము ఇలా చుట్టూ తిరిగి ఫ్రెండ్స్ ఇక్కడ బీచ్లో మనకి ఇప్పుడు ఇక్కడ చూసారు, ఇక్కడ ఒక షూట్ అవుతుంది, అక్కడ ఒక షూట్ అవుతుంది, అక్కడ ఆ చివరికి మా చెల్లెలు షూట్ అవుతుంది. మేము ఇప్పుడు ఆ చివరి నుంచి చివరికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట అంతా. ఇన్ ద బెస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం మాకు 6 అవుతుంది. సో సన్ ఇంకా సెట్ కాలేదు, కొంచెం లైటింగ్ ఉంది. సో దిస్ ఈస్ ద బీచ్ వ్యూ. ఇది టెక్కల్ దగ్గర బావన్పాడు బీచ్. ఇల్లు ఇక్కడ కెమెరామ్యాన్ పడుకొని అక్కడ అల్దే పడుకొని ఫోటోస్ చూడండి. ఇసుకలో యుద్ధాలు చేస్తున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, చేయిస్తున్న కెమెరామ్యాను, దీన్ని ప్రోత్సహిస్తున్న ఎడిటరు, ఆయన్ని సహకరిస్తున్న అసిస్టెంటు, చూస్తున్న ప్రేక్షకులు.
ఏందండి ఓ ఈ గ్యాప్లో వీళ్ళు మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేసినట్టున్నారే. ఈ క్లైమేట్లో బీచ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. బట్ ఎవరు లేరు కదా, దిగాలంటే కొంచెం భయం వేస్తుంది, అందుకే మేము ఇంకా దిగలేదు బీచ్లోకి. ఇది అయిపోయాక నెక్స్ట్ కార్ దగ్గర ఏవో స్టిల్స్ తీస్తారంట, అక్కడతో ఇంకా లాస్ట్ ఎండింగ్ షూట్ అయితే ఈ రోజుకి అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ డే ఇంకో డిఫరెంట్ లొకేషన్స్లో మాకైతే షూట్ ఉంది. పాపం ఇంత ట్రై చేశారు కానీ ఈ ఫోటో అయితే రాలేదు. ఆ ఎల్లో కలర్ సరిగ్గా రాలేదన్నమాట, పింక్ బాగా డామినేటింగ్ అయిపోయింది. సో కెమెరామ్యాన్ ఈజ్ డిసప్పాయింటెడ్. ఈ స్టిల్ కోసం మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు కమింగ్ లొకేషన్లో. సో మాకు డే 1 షూట్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. ఆల్మోస్ట్ అందరు కూడా చాలా టైర్డ్ అయిపోయారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్గా పరిగెడుతూనే ఉంది. అండ్ మాకు మళ్ళీ రేపు డే 2 షూట్ 2 డిఫరెంట్ లొకేషన్స్లో ఉంది, అది కూడా మా లోకల్ ఏరియాస్లోనే. సో ఆ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్.